కూకట్పల్లి కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య 8 మందికి చేరింది. ఈరోజు మరో ఇద్దరు మృతి చెందారు. అయితే ఒకరు ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరొక మహిళ నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే నాగర్ కర్నూల్‌లో మృతి చెందిన నర్సమ్మ గత 2 నెలల నుంచి ఇక్కడే వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో ఉంటూ కల్తీ కల్లు తాగిన సందర్భంలో అస్వస్థతకు గురవడంతో నాగర్ కర్నూల్‌లోనే అతని కొడుకు ఇంటికి వెళ్ళింది. వాళ్ళు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ హాస్పిటల్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో 8 మందికి మృతుల సంఖ్య 8 మందికి పెరిగింది. అయితే ఇదే ఘటనలో 35 మంది తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని కూకట్పల్లి అట్లాగే నిమ్స్ గాంధీ ఆసుపత్రిలో పలువురు చికిత్స పొందుతున్నారు. వారిని అత్యవసర చికిత్స కోసం కూడా కొందరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతానికి నిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఇక్కడ ఇదే ఎమర్జెన్సీ వార్డులో కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ఎమర్జెన్సీ వార్డులో ఉంచి వారికి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. ఇప్పటికే అయితే రాష్ట్ర సిఎస్ రామకృష్ణరావు కూడా అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే చికిత్స పొందుతున్నారో కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు వారికి మెరుగైన వైద్య సహకారాలు అందించాలని కూడా అధికారులను ఆదేశించారు. అయితే ఇదే ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఇదే ఘటనపై చాలా సీరియస్గా ఉన్నారు. దామోదర్ రాజనరసింహ కూడా నిన్న నిమ్స్ ఆసుపత్రికి వచ్చి బాధితులను కూడా పరామర్శించడం జరిగింది. అయితే ఎవరైతే కల్తీ కల్లును అమ్ముతున్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే కల్తీ కల్లు అంటే ఆల్ఫాజోమ్ అనే కెమికల్ను ఉపయోగించి పూర్తిగా కల్తీ కల్లును తయారు చేస్తున్నారు. ఇది పూర్తిగా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది. దాంతోపాటు ఒక ఆల్ఫాజోమ్ కనుక ఎక్కువైతే మృతి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఆల్ఫాజోమ్ను కల్తీ కల్లు తయారు చేస్తున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 4 కల్లు డిపోలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్లోనే కల్లు దుకాణాలలో కూడా ఎక్సైజ్ అధికారులు కూడా తనిఖీలు చేపట్టి వాటిని శాంపిల్లు సేకరించారు. వాటిలో పూర్తి స్థాయిలో ఆల్ఫాజోమ్ ఇతర కెమికల్స్ ఉపయోగించి కల్లులు తయారు చేస్తున్నారని కూడా గుర్తించడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్న అన్ని కల్లు డిపోల పైన కూడా ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తూ కల్లును కూడా శాంపిల్లు కూడా సేకరించారు. అయితే గత ప్రభుత్వంలోనే ఇష్టం వచ్చినట్టుగా కల్లు దుకాణాలకు అనుమతులు ఇవ్వడంతో ఇష్టారాజ్యంగా కల్లులు తయారు చేస్తున్నారు. దాంతో ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని కూడా అధికారులు అయితే ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో కల్తీ కల్లు తాగి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని కల్లు దుకాణాలు అయితే పూర్తిగా ఎక్సైజ్ శాఖ అనుమతితోటి ఏర్పాటు చేయాల్సి ఉంది. అట్లా కాకుండా కొన్ని ప్రైవేటు కల్లు దుకాణాలు కూడా ఏర్పాటు చేసి వాటికి ప్రభుత్వ కల్లు దుకాణం అని కూడా అక్రమంగా బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్వహిస్తున్న కల్లు దుకాణం అని చెప్పి కూడా అక్కడ కల్లు డిపోలు ఏర్పాటు చేసి భారీగా దండుకున్నట్టు అట్లాగే ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటం ఆడుతున్నట్లుగా కొన్ని ఎక్సైజ్ శాఖ దాడుల్లో తెలిసింది. అయితే మొత్తానికైతే ఇక్కడ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులతో పాటు గాంధీ నిమ్స్ ఆసుపత్రుల్లో కూడా బాధితులు అయితే ఇప్పటివరకు అయితే చికిత్స పొందుతున్నారు. అయితే కొందరు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి పరామర్శించారు. అయితే మృతి చెందిన వారికి వాళ్ళ కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కల్లు దుకాణాల పట్ల ఉదాసీనత వైఖరి వహించడం వల్లనే ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఎక్సైజ్ శాఖ తరచుగా శాంపిల్లు సేకరించి టెస్టులు చేయకపోవడం, కల్లు డిపోలపై ఎక్సైజ్ శాఖ అధికారుల నియంత్రణ లేకపోవడం వలన ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, తరచుగా ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా కల్లు శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపించి అది కల్తీ జరుగుతుందా నాణ్యమైన కల్లు అనేవి ఇది కూడా చెక్ చేయాలని కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కల్తీ కల్లు తాగి మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండ్తో ఈరోజు అబ్కారీ శాఖ ఎదురుగా సిపిఎం అట్లాగే డివైఎఫ్ఐ సంబంధించిన నాయకులు కూడా ధర్నా చేశారు. ఎవరైతే కల్తీ కల్లు తాగి మృతి చెందిన కుటుంబాలకు వాళ్ళు ఏమేమి పరిష్కారం కావాలి, ఎట్లాంటి డిమాండ్లు ఉన్నాయని తెలిసి కూడా సిపిఎం మేడ్చల్ జిల్లా సెక్రటరీ సత్యం గారిని అని తెలుసుకున్నాం. ఇప్పుడు కల్తీ కల్లు తాగి జిల్లాకు చెందిన వాళ్ళు కూడా చనిపోయారు. మీ డిమాండ్స్ ఏంటి? మీరు లోకల్ ఆఫీసర్లు ఏమైనా డిమాండ్ చేశారు? 3 రోజుల క్రితం కల్తీ కల్లు తాగి కూకట్పల్లిలో హైదర్ నగర్, శంషిగూడ ఈ ప్రాంతాలకు చెందిన కల్లు కాంపౌండ్లలో సత్యం గౌడు నిర్వాహకుడు ఆ కల్తీ కల్లు తాగి అనేక మంది అస్వస్థతకి గురయ్యారు. 42 మంది వివిధ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. నిన్న నిమ్స్ని ట్రీట్మెంట్ పొందే వాళ్ళని పరామర్శించాము.
అందులో 31 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. 5గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఇప్పటికే 8 మంది చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. అందుకోసం ఇంత ప్రమాదకరమైన ఘటన జరగటంలో ముఖ్యమైన పాత్ర ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల కల్తీ కళ్ళు యథేచ్ఛగా లాభాపేక్షతోని కళ్ళు కాంపౌండ్ యాజమాన్యాలు ఒరిగడుతున్నారు. ప్రజల ప్రాణాలకి హాని కలిగిస్తూ కృత్రిమ కళ్ళుని తయారు చేస్తున్నారు. అందులో క్లోరోఫామ్ కానీ ఆల్ఫాజమ్ కానీ చాలా ప్రాణాంతకమైనటువంటి కెమికల్స్, వాటిని కలిపి కృత్రిమంగా చేస్తున్నారు. గ్రామాల్లోనేమో అక్కడ కళ్ళు ఇక్కడికి రావట్లేదు, అక్కడి నుంచి తీసుకోకుండా ఇక్కడ వీళ్ళు కృత్రిమంగా తయారు చేస్తున్నారు. 24/7 ఎనీ టైం కళ్ళు వస్తుంది. కానీ వాస్తవంగా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు, సీజనల్ కళ్ళు అనేది సీజనల్గా వస్తుంది. కానీ ఇక్కడ హైదరాబాద్లో మాత్రం 24/7 కళ్ళు అవైలబుల్. ఎట్లా సాధ్యమవుతుంది అంటే కృత్రిమంగా చేయడం వల్లనే అది సాధ్యమవుతుంది. ఇట్లా తెలిసి కూడా అనేక బన్వర్లాల్ గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు తనిఖీలు చేస్తే క్లోరోఫామ్ కలుపుతున్నారని చేశారు. దాన్ని ఆపేస్తే మనుషులంతా వింత వింతగా ప్రవర్తించారు. కారణం ఏంటంటే డ్రగ్స్ కనుక మనిషికి అందకపోతే ఎట్లయితే వింతగా ప్రవర్తిస్తారో, కల్తీ కళ్ళులో క్లోరోఫామ్ లేకపోతే కూడా ఇట్లా బానిసలాగా తయారైపోయిన పరిస్థితి అలా ఉంది. అందుకోసం మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా కళ్ళు కాంపౌండ్ల మీద తనిఖీలు చేయాలి. వాళ్ళు కల్తీ కళ్ళు ఉన్నదా లేదా, నిజాయితీగా ఉన్నారా లేదా అనేది. రెండోది, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ₹1 కోటి ప్రకటించాలని చెప్పేసి చెప్తున్నాం. అలాగే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ ధర్నా చేశాం. అయితే కొన్ని ప్రభుత్వ కళ్ళు కాంపౌండ్లో కాకుండా ప్రైవేటుగా పెట్టి కూడా ప్రభుత్వ కళ్ళు కాంపౌండ్ని అక్రమంగా నడిపిస్తున్నారు. అట్లాంటి వాటి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేసే వాళ్ళు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్సైజ్ శాఖ కానీ కాసుల కోసం కక్కుర్తి పడుతూ ధనార్జన ధ్యేయంగా ఈరోజు కళ్ళు కాంపౌండ్లోని ఇష్టానురీతిగా అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో నగర వ్యాప్తంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దందా నడుస్తూ ఉన్నది, మాఫియా అంతా కూడా. అయితే ఇందులో ప్రధానంగా కళ్ళు కాంపౌండ్లలో కళ్ళు సేవించే వాళ్ళని ఆసరంగా చేసుకున్న ప్రజలని వాళ్ళందరితో అందులో ప్రధానంగా ఆల్ఫా జలం, క్లోరోఫామ్ అనేటువంటి రసాయనాలను కలిపి, కెమికల్స్ పౌడర్స్ని కలిపి ఆ కళ్ళును మొత్తం కూడా కల్తీ చేయడం జరుగుతూ ఉన్నది. ఆ కల్తీ కళ్ళును సేవించినటువంటి ప్రజలంతా కూడా మానసికంగా ఈరోజు వాళ్ళ ఆరోగ్యాలు మొత్తం కూడా దెబ్బతిని అనారోగ్యానికి గురై ఈరోజు మృత్యువాత పడుతూ ఉన్నారు. ఇప్పటికి 8 మంది చనిపోయారు కూకట్పల్లి ఘటనలో. అంతేకాకుండా గతంలో కూడా అనేక మంది కల్తీ కళ్ళు సేవించి చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ అధికారులు ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం కాదు, దీనికి సమూలంగా నిర్మూలించడం కోసం అక్రమంగా తయారు చేస్తున్నటువంటి కల్తీ కళ్ళు కాంపౌండ్ పైన కఠినంగా శిక్షించాలి. ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి. ఈ కల్తీ కాకుండా చూడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందు వెళ్ళాలని చెప్పేసి కోరుతాను. అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు ఏదైతే కుక్కట్పల్లి ఘటనలో 8 మంది చనిపోయారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. దాంతోపాటు ఇప్పుడు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వాళ్ళు 31 మంది ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు కూడా రేపో మాపో అనే విధంగా చనిపోయే విధంగా కొంతమంది వాళ్ళకి సీరియస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ముఖ్యమంత్రి గారు స్పందించలేదు ఈ ఘటన మీద. హాస్పిటల్ కూడా వెళ్ళి ఆ బాధితులను పరామర్శించలేదు. కాబట్టి మేము డివైఎఫ్ఐ ఒకటే డిమాండ్ చేస్తాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ కల్తీ చేస్తున్నటువంటి వాళ్ళపైన ఉక్కుపాదం మోపాలి. ఎట్లయితే డ్రగ్స్ను అంతం చేస్తా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారో, డ్రగ్స్తో పాటు ఈ కల్తీ చేసే వాళ్ళపైన కూడా వారిని అంతు చూడాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా కళ్ళు కంపెనీలు కూడా అనుమతించింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తుందని వార్తలు వస్తున్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కళ్ళు కాంపౌండ్లు మొత్తం హైదరాబాద్లో నిషేధం పెట్టారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపెన్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని కొనసాగిస్తూ ఉంది. మేము డిమాండ్ చేసేది అంటే కళ్ళు కాంపౌండ్లకు మేము వ్యతిరేకం కాదు, కల్తీ కళ్ళుకి వ్యతిరేకం. కాబట్టి కల్తీ కళ్ళు లేకుండా దాన్ని నివారించే చర్యలు చేపట్టాలి. దాన్ని చేసేది ఎక్సైజ్ డిపార్ట్మెంటు చేయాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అట్లాంటి పని చేస్తలేదు. గవర్నమెంట్ పూనుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని రంగంలోకి దించి రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారైనా తనిఖీలు చేస్తే ఎక్కడైతే ఎక్సైజ్ అధికారులకు కూడా మామూలు అందుతుంది, దాంతో అసలు వాళ్ళని తనిఖీలు కూడా చేయట్లేదు అంటున్నారు. ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళు వీళ్ళు కొల్యూడయ్యారు, అందుకోసమే ఏ చర్యలు చేపడతలేదు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఆ ఆరోపణల నేపథ్యంలో వీళ్ళ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా నిజాయితీ నిరూపించుకోవాలి. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం గౌడ సామాజిక వర్గాన్ని మేము ఏదో దగ్గర చేసుకోవాలనేది కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక అట్లా పూనుకుంటే మెజార్టీ ప్రజలు పేదలు బలి అవుతున్నారు, వాళ్ళు కూడా తిరగబడతారు. కాబట్టి అది కూడా దానికి నష్టం అవుతుంది గవర్నమెంట్కి. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని రంగంలోకి దింపి మామూలు ఈ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నిజాయితీ నిర్మించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. కల్తీ కళ్ళు తాగి ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరికీ ₹1 నష్టపరిహారం, బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యంతో పాటు కల్తీ కళ్ళను కూడా నిరోధించాలని సిపిఎం పార్టీ డివైఎఫ్ఐ వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.